పెద్దోళ్ళు ఎవరో వచ్చారు, మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట, తోట బంగ్లాలో దిగారు. సరే. వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట, అందుకోసం వచ్చాను. ఆహా. అవును, అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా, నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? జీతం ఎంత ఇస్తారు బాబాయ్? 2000 దాకా ఇస్తారు. అయితే ఎవరో ఎందుకు, నేనే వస్తాను. ఏంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? మన గ్రాండ్ పరంటే ఏముంది బాబాయ్, తీసుకోండి. జనార్దన్ సార్. మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్. స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు. అలాగే సార్. శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు, అతని కోసమే చూస్తున్నాను. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. గుడ్. ఎవరో చూడు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ? అవునండి. నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే, పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని. ఎందుకు వచ్చావు? నేను అందుకు రాలేదండి, మీకు డ్రైవర్ కావాలని శంకరం బాబు చెప్పారు, ఆ పని కోసం వచ్చాను. ఓ ఐ సీ. లైసెన్స్ ఉందా? ఉందండి. ఓకే, ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు. నీ కూడా మా పిఏ వస్తాడు. అలాగే సార్. ఇంకో విషయం, నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. వీడు మాట మీద నిలబడతాడంటావా? కోట్లిచ్చినా మాట తప్పని వంశం అండి వాళ్ళది.